హైదరాబాద్కి సంబంధించిన బ్రేకింగ్ ఒక ఇద్దరు స్నేహితులకు సంబంధించింది. ప్రేమదేశం సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అందులో అబ్బాస్ వినీత్ లాగా పాత బస్తీలో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకే క్లాస్, ట్యూషన్ కూడా ఒకటే వాళ్ళది. దోస్త్ మేరా దోస్త్ అంటూ 1/2 ఇరానీ చాయ్ తాగాల్సిన వాళ్ళిద్దరూ రోడ్డుపై డిషన్ దిగారు. పురాణా ఫ్రెండ్ కనిపించడంతో మొబిన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ చేయి కలపాల్సిన సెకండ్ సాల్తీ సడన్ గా కత్తి దూశాడు. ఎందుకని, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ స్టోరీ ఏంటి అనేది మనం కూడా ఒకసారి చూద్దాం. ఇతనే మోబిన్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని శాస్త్రిపురం వాసి. స్టడీస్ లో మెరిట్, ఎడ్యుకేషన్ అవగానే జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఆఫీస్ నుంచి బయటకు రాగానే స్కూల్ మేట్ కనిపించడం, పలకరిస్తూనే చెంపపై కొట్టాడు. ఆ వెంటనే కత్తి దూశాడు. అలర్ట్ అయి అతన్ని వెనక్కు నెట్టేయటంతో కడుపులో దిగాల్సిన కత్తిపోటు మోకాలిపై పడింది. వాడి పేరు నిజాం. ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాడెందుకు అటాక్ చేశాడో అర్థం కావటం లేదని వాపోయాడు మోబిన్. सिर पे मारे, फिर मैं उठ के देखे थे चाकू निकाल के मार रहे थे पेट पे, और पैर उठा दिया, हाथ से ब्लॉक कर दिया थोड़ा, तो पैर पे लग गई. लगने के बाद में मैं वहां से निकल गया पीछे. నిజాం నా దోస్తే. ఎందుకు దాడి చేశాడో నాకు తెలియదు. కారణమేంటో వాడినే అడగాలి. ఇది సయ్యద్ మోబిన్. త్రొటిలో ప్రమాదం తప్పింది, కానీ దాడి మాత్రం దారుణం. అందుకే బహదూర్పూర్ పేస్ లో కంప్లైంట్ ఇచ్చారు మోబిన్. దాడికే పీచే పగేంటో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెరపైకొచ్చింది. సినిమాటిక్ దుష్మన్ కాదు, అలాగని సిల్లిగా తీసుకునే ముచ్చట కూడా కాదు. ఇగో జలసి వెరసి మోబిన్ పై నిజాం పగపించుకున్నాడట. క్లాస్ లో తనకంటే టాపర్ గా ఉండటం, ట్యూషన్ లోనే తనకన్నా మోబిన్ కే ఎక్కువ మార్కులు రావటం, అంతా అతన్నే మెచ్చుకోవటం. మోబిన్ కారణంగానే మాస్టర్ తనను ట్యూషన్ నుంచి పంపేశాడనే కోపం, ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు నిజాం. పైగా మోబిన్ కు జాబ్ రావటంతో జలసి పీక్స్ కు చేరింది. కొల్లును కంట్రోల్ చేసుకోలేక కత్తిపోట్లతో శాడిజాన్ని సాటిస్ఫై చేసుకోవాలనుకున్నాడట. ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీలో వినిపిస్తోన్న ముచ్చట. ఇవే నిజాలా, లేదంటే మరేదైనా కథ ఉందా? అన్ని కోణాల్లో కోపిలాగుతున్నారు బహదూర్పురా పోలీసులు. బేసిక్గా మనుషులకి ఏదైనా ఉండొచ్చు, కానీ జలసి, ఇగో ఈ రెండు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎదుటోళ్ల జీవితాన్ని నాశనం చేసేలా మనల్ని ప్రేరేపిస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఈ ఘటన. సో అందుకని ఇగోలు వదిలేయాలి. జలసి అంతకన్నా ముందు వదిలేస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటాం. కొరటాల శివ అన్నట్టు ఎవడు కొనాడు చేసుకుంటే లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది.